అందరూ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11 మంది మినిస్టర్లు మొత్తం పనులన్నీ పక్కన పెట్టేసి 5 గంటల క్యాబినెట్ సమావేశం. దీనిలో అత్యంత ప్రాధాన్యత అంశం రైతు భరోసా. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం అది. అదను అంటారు చూడు, అదను చూసి విత్తనాలు వేయాలి, అదను చూసి రైతు భరోసా వేయాలి. అదను అంటే ఎలక్షన్స్ కాదు, వాళ్ళు ఎప్పుడైతే పంట వేస్తారో అప్పుడు రైతు భరోసా వేయాలి. 5 గంటలు చర్చించిండ్రు, ఛాయలు తాగిండ్రు, బిస్కెట్లు తిన్నారు, పాప్కార్న్ తిన్నారు, ఇంకా ఏమేమో తిన్నారు. కానీ రైతుల విషయంలో ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలే. అసలు డిస్కషనే లేదు. రైతుల గురించి ఏం మాట్లాడాలి ఇప్పుడంటే అర్జెంటుగా రైతు భరోసా ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడే కదా నారు పోసిండ్రు ఆల్రెడీ. రేపు 11వ తేదీ నుంచి వానాకాలం స్టార్ట్ కాబోతుంది. వీళ్ళేమో ముందే వచ్చేసింది, వర్షాకాలం వచ్చేసింది ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. అవన్నీ తొండి వర్షాలు అవి. కానీ ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చేసిన ప్రకటించుకున్నారు. 11వ తారీఖు నుంచి ఋతుపవనాలు రాబోతున్నాయి వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం. ఇక మనకు తుకాలు స్టార్ట్ అయినాయి, నాట్లు కూడా స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, రకరకాల పనులు, కూలీలు, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి, చాలా ఖర్చులు కూడా ఉంటాయి. రైతు భరోసా వస్తుందేమో అని కన్నుల్లో ఒత్తులు వేసుకొని చూసిన రైతులు. ఎందుకంటే ఇది కీలక మీటింగ్, రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత సమావేశం క్యాబినెట్ సమావేశమే కదా. ఎందుకంటే అంత మంత్రులు ఉంటారు, అక్కడనే చీఫ్ మినిస్టర్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. పాపం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం గంటలు వెయిట్ చేసినట్ట. పోయి మొత్తం రెడీ చేసుకొని పిలిస్తే ఉరికిపోయి రైతు భరోసా ఏంది, ఏం కథ, ఎంత పెండింగ్ ఉంది, ఎంత ఇవ్వాలి ఇప్పుడు అనేది లెక్క చెప్పాలి కదా అని రెడీగా ఉన్నారంట. మొత్తం రికార్డ్ చేసుకొని పిలిస్తే కదా లోపలికి. దాని గురించి చర్చన లేకపోతే ఈ వార్త చూద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది 2025 వానాకాలం, ఆ పైన గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇక పట్టున వారం కూడా లేదు. వానాకాలంలో వానలు పడబోతున్నాయి. వారం 1 వీక్ టైం. మురుశిల కార్తీ కూడా మనకు రేపు మాపే ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందేమో, ఇంకా అయిపోయింది. ఎందుకంటే మాట తప్పొచ్చు అప్పుడప్పుడు, కానీ అప్పుడప్పుడు నిలబెట్టుకోవాలి కూడా. ఎందుకంటే వీళ్ళు మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకొని పనిచేసిన రైతు భరోసా కోసం. అది యాసంగి రైతు భరోసా. ఇప్పుడు వానాకాలం రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం. ఏం అర్థం కాలేదు అసలు. క్యాబినెట్ సమావేశంలో పల్లి బఠానీ మాటలు మాట్లాడుకునే బదులు రైతు భరోసా గురించి కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని మేము పలానా డేట్ నాడు ఇస్తాం, పలానా డేట్లోపు ఇస్తాం. పాపం కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియా ఏమనుకుంటారు ఏమని చెప్పేసి 1-2 లైన్లు రాసే ప్రయత్నం చేసిర్రు. నాట్లేసే లోపల ఇస్తామని చెప్పి ఎప్పుడో తుమ్మనేశ్వరరావు చెప్తే ఇప్పుడు రాసిర్రు. ఎందుకంటే ఇంత క్యాబినెట్ మీటింగ్ జరిగి రైతుల గురించి మాట్లాడకపోతే అది వేస్ట్. ఇక వాళ్ళు రైతు ప్రభుత్వం ఇంకా ఎన్ని చెప్పుకున్నా వేస్టే. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాల్సిండే. ఫస్ట్ రైతు భరోసా, రైతుల వ్యవహారం మీద మాట్లాడుకున్న తర్వాత మిగతా వ్యవహారాల మీద మాట్లాడుకోవాల్సి ఉండే. కానీ అసలు సబ్జెక్టు అసలుమే పిసలుగా అన్నట్టు అసలు సబ్జెక్టే మాట్లాడలేదు. అయితే ఏది వానకాలంలో రైతు భరోసా ఉన్నట్టా లేనట్టా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇస్తే, ఆల్రెడీ సేట్ల దగ్గర పోయి తెచ్చుకుంటున్నారు 3 రూపాయల ఇంట్రెస్ట్కి. ఆల్రెడీ కుదబెట్టుకోవడం, లేకపోతే పండగ నాకు ఇస్తామయ్యా, ఎంత ఇంట్రెస్ట్ అయ్యా అని తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లలో సేట్ల దగ్గరికి రైతులు పోతున్నారు. మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తున్నారు వాళ్ళు. తప్పదు, అవసరం. ప్రభుత్వం ఇచ్చే సహాయంతోనే పంట పండిస్తారా అంటే పైసకు పైసా, సహాయానికి సహాయం. మీరు ఇచ్చే యాక్చువల్గా 15,000 ఇస్తామన్నారు, 12,000 అన్నారు. ఏదో ఒకటి ఒక 6,000 ఎకరాకి ఇస్తే 6,000తో పంట పండియలేరు. ఒక్కొక్క పంటకు ఒక ఖర్చు అవుతుంది. ఓ దానికి 20,000 అవుతుంది, ఓ దానికి 30,000 అవుతుంది, ఓ దానికి 40,000 అవుతుంది, వరికి ఎక్కువ అవుతుంది. వానకాలంలో వరకు ఇంకా మంచి ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంత సాయం స్టార్టింగ్లో కొంచెం ఒక దక్క అంటాం కదా, అట్లా కొంచెం ఇట్లా నూగినట్టు పుషప్. ఏమైంది మరి వానకాలంలో రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఇంకెప్పుడు ఇస్తారు? పిలానికి బారసాలకి రా నాయన అంటే పెళ్ళికి తెచ్చిచ్చినట్టు ఇస్తారా? ఇట్లా అట్లా కూడా ఇచ్చేటట్టుగా అనిపిస్తలేదు. వానకాలం రైతు భరోసా మీద మాట్లాడకపోవడం ఒక ఫెయిల్యూరు, కనీసం ఉందో లేదో చెప్పకపోవడం 2వ ఫెయిల్యూరు, ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పకపోవడం 3వ ఫెయిల్యూరు, అసలు రైతు భరోసా చర్చించకపోవడం అనేది అన్ని ఫెయిల్యూర్స్. ఇప్పుడు వానకాలం గురించి యాసంగి పెండింగ్ అట్లే ఉన్నది. యాసంగిలో 4,000 కోట్లు ఇచ్చిర్రు, 4 ఎకరాల వరకు అన్నారు, అది అంతానే పోయింది. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
అత్యంత గైకాసాలు పడుతున్నది ఏంటంటే అత్యంత ఇబ్బందులు పడుతున్న స్కీమ్ ఏంటంటే రైతు బంధు రైతు భరోసానే. మనం అన్నీ చూద్దాము. 2023 డిసెంబర్ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. అప్పటికి యాసంగి రైతు భరోసా రైతు బంధు రావాల్సి ఉండే, ఎలక్షన్ ముందు ఆగిపోయింది. వీళ్ళు వచ్చినాక ఇస్తారనుకుంటే ఆ డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చేసిండ్రు. 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఆయన ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిండ్రు. ఆయన పాత కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేదంటే ఆయనకి ఇచ్చేసిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుపోయిండు. తీసుకుపోయినాక రైతులకు ఎండబెట్టేసిండ్రు. ఎండబెట్టేసి ఎప్పుడో మంచిగా ఎప్పుడో వీళ్ళు గవర్నమెంట్ రాగానే అక్టోబర్ పడాల్సింది, డిసెంబర్లో గవర్నమెంట్ వస్తే పడతాయి అనుకుంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి మార్చి ఏప్రిల్కు మామ అనిపించారు. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రాని వాళ్ళు రాలేదు. అప్పటికే చల్లగైనరు. తర్వాత 2024 పోయిన వానాకాలం కూడా రైతు భరోసా ఇవ్వలే. పోయిన వానాకాలం మొత్తం ఎగబెట్టినరు. మళ్ళీ ఈ వానాకాలం కూడా ఎగబెట్టనికనే రెడీ అయినట్టుగా అనిపిస్తుంది. మాట మంతి కూడా లేకపోతే ఇప్పుడు ఒక ఆయన మనకు అప్పు గురించి మాట్లాడదాం. మనం ఒకరికి అప్పు ఇచ్చినాం అనుకుందాం. ఇది అప్పు కాదు కానీ అట్లాంటిదే. మనం ఒక ఆయనకు అప్పు ఇచ్చినాం, ఆయన మనకి ఇస్తా అన్నాడు, పోయినాం. దాని గురించి మాట్లాడకపోతే ఆయన ఇవ్వడని అర్థం. ఇక్కడ కూడా అదే అవుతుందేమో. పోయిన వానాకాలం ఇయ్యలే, ఈ వానాకాలం కూడా ఇవ్వకూడదని ప్రభుత్వం డిసైడ్ అయిందా? అడ్జస్ట్మెంట్ చేయలేకపోతుంటారు, కనీసం అడ్జస్ట్మెంట్. ఇప్పుడు 4 ఎకరాల వరకు ఇచ్చి యాసంగిలో ఆపేసినారు కదా, అంతకుముందు వానాకాలం ఆపనేరు కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇవ్వకుండా మేము 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా అర్థం ఉందా? పొద్దంతా ఎండబెట్టి మేము రాత్రికి మంచి నాన్ వెజ్ పెట్టినామంటే పొద్దంతా టిఫిన్ పైసలు మిగిలించుకున్నావు, మధ్యాహ్నం లంచ్ పైసలు మిగిలించుకున్నావు, అన్నీ మిగిలించుకొని 100 రూపాయలు మిగిలినాయి. రాత్రికి 50 రూపాయలు పెట్టి ఏదో మీల్స్ పెట్టినావు అంటే పెట్టినట్ట. ఇప్పుడు ఇదే జరిగింది కదా. ఇక్కడ పైసలు సరిగా ఇవ్వలే. ఈ వానాకాలంలో 9,000 కోట్లు మిగిలించుకున్నారు మీ లెక్క ప్రకారం. యాక్చువల్గా 15,000 రూపాయలు కనుక అనుకుంటే అది 11,000 కోట్లు అవుతుంది. 9,000 కోట్ల రూపాయలు మిగిలించుకున్నారు. తర్వాత ఇక్కడ 5,000 కోట్లు మిగిలిపోయినాయి. తర్వాత ఇక్కడ దాదాపు 3,000 కోట్లు మిగిలించుకున్నారు పైనే. ఇంకేం మిగిలింది? 17,000 కోట్లు ఇక్కడనే ఉన్నాయి. అంటే వాళ్ళ పైసలు మిగిలించుకొని అది రుణమాఫీ డబ్బుల కింద కన్వర్ట్ చేసి దాని పేరు మీద అప్పు చేసి దాని పేరు మీద భూములు కుదబెట్టి లాస్ట్కి వాళ్ళకే ఇచ్చి ఎట్లుంది తమాషిది? చేస్తే మేము ప్రపంచంలో ఎవడియలేదు, మేమే చేసినామని చెప్తారు మళ్ళీ. నేను ఇందాక చెప్పింది కరెక్ట్ సరిపోతుంది. పొద్దుగాలకి వెళ్ళి నాష్టా పెట్టకుండా, అన్నం పెట్టకుండా రాత్రికి ఇంత చికెన్ కూర వాడేసి ఇక చికెన్ పెట్టినా మీకు అని చెప్పి పొద్దంతా ఎండబెట్టింది గుర్తులేదా మనకు? ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అసలు? వానకాలంలో నేనైతే రైతు భరోసా రామరామని పెట్టినా. ఎందుకంటే యాక్చువల్గా వానకాలమే ఎక్కువ మంది రైతులు పంట వేస్తారు, యాసంగిలో కొంచెం తక్కువ ఉంటుంది పంట. మనకు తెలుసు కదా. మనం దగ్గర అసలు సగానికి సగం కాదు, మనం వానకాలంలో 1,50,00,000 ఎకరాల్లో పంట వేస్తాం, అన్ని రకాల పంటలు. అదే యాసంగికి వచ్చే వరకు 60 లక్షల ఎకరాలు 65 లక్షల ఎకరాలు వేస్తాం, అంతకు మించి అయ్యాం. అసలు వానకాలమే ఎగబెడితే అంటే భయం అవుతుందా? ఎక్కువ మంది రైతులు ఎక్కువ వ్యవసాయం చేస్తే మనం రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని భయమా? అందుకే యాసంగిలా ఇట్లా అనిపించి ఇచ్చినామని చెప్పనీకేనా? ఏం అర్థమైతే లేదు అసలు. ఈ కన్నబిడ్డకి పెళ్లి చేసిన తీరు లేదు, సౌతల్లి బిడ్డకి పెళ్లి చేసినట్టున్నది కథ. కన్నబిడ్డకు పెళ్లి చేస్తేనేమో మంచిగానే ఉంటుంది, సౌతి తల్లి బిడ్డకి పెళ్లి చేస్తే గిట్లేసి వస్తుంది. చేసినామంటే చేసినాం, ఇచ్చినామంటే ఇచ్చినాం. ఏం చెప్పదలుచుకుందాం మరి? తుమ్మల నాగేశ్వరరావు గారు దానినే సచ్చాడు, క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు, చెప్పాలి కదా. మొన్న ఏదో మీటింగ్లో నా శాఖకి ఏమి ఇస్తలేరని చెప్పేసి బాధపడ్డాడంట. మరి ఆ బాధ అందరు మినిస్టర్ల ముందర ఎలబెట్టాలి కదా. మరి ఏంది నా పరిస్థితి ఏంది? వానకాలం అత్యంత అవసరం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్కు 2 వారాలు టైం తీసుకోవచ్చు, ఇంకో స్కీమ్కి ఇంకొక 2 వారాలు టైం తీసుకోవచ్చు. యువ వికాసం స్కీము ఆగిపోయింది, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకే తెలవాలి. ఇంకా మిగతా విషయాలు, మిగతా స్కీమ్స్ కూడా కొద్దిగా టైం తీసుకోవచ్చు. అత్యవసరంగా ఇప్పుడు అవసరం. ఇప్పుడు రైతు భరోసానే అత్యంత కీలకం. అది టైం అదును. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే కాడ ఓ రోజు లేట్ చేయొచ్చు, కానీ ఇది మాత్రం అత్యవసరం. గొంతు మీద కత్తి ఇది. ఇప్పుడు ఇస్తే ఇచ్చినట్టు, ఇప్పుడు ఇస్తే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇస్తేనే మేము గుర్తు చేసుకుంటారు. లేకపోతే ఇక ఇచ్చిన మన పేరు గుర్తురాదు, ఇంకా మన మీద ఆల్రెడీ రైతుల్లో ముద్ర పడ్డది, మనం ఇచ్చినా ఇయ్యనట్టే అని చెప్పేసి ఇయ్యొద్దు అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వం మనసులో ఏముందో కానీ అసలు దాని గురించి అధికారులు ఆడ వెయిట్ చేస్తున్నా కూడా మొత్తం ఫైల్ అంతా రెడీ చేసుకొని బయట కుర్చీలు వేసుకొని ఎప్పుడు పిలుస్తారా, లోపలికి పోదాం, ఇద్దాం, రిపోర్ట్ ఇద్దాం అని వ్యవసాయ శాఖ అధికారులు, ఫైనాన్స్ ఆఫీసర్స్ కూడా
వాళ్ళు కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళకు లింక్ ఉంటుంది కదా, అసలు ఎన్ని ఎకరాలు పంట వేయచ్చు, ఎంత రైతు బంధు ఖర్చు కావచ్చు, ఇప్పుడు ఇస్తే ఎంత ఇవ్వచ్చు, అసలు అంతకుముందు యాసంగిలా ఎంత ఇచ్చినాము, ఇంకెంత పెండింగ్ ఉంది అవి మొత్తం రెడీ చేసుకొని పోతే వాళ్ళు లోపల, వీళ్ళు బయట, రైతులు అక్కడ కష్టాలు. ఎనీవే, రైతు భరోసా గురించి క్యాబినెట్లో చర్చించకపోవడం అయితే బహుశా ఆ పథకం పైన ప్రభుత్వ విధానానికి ఇదే నిదర్శనమేమో అనిపిస్తుంది. ఇంకా రామ్ రామ్ అనే అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.